మరో ప్రధాన వార్త వచ్చింది. ఆంధ్రజ్యోతిలో చక్రం తిప్పేది వీరే, వచ్చే ఎన్నికల్లో దృష్టంతా 8 మంది మీదే, 8 మంది మీదనే ఉందట. నిండైన ఆత్మవిశ్వాసంతో ప్రధాని మోదీ. ఉంటుంది ఆత్మవిశ్వాసం, ఎందుకు ఉండదు? ఎందుకంటే ఆయన చేసిన పనులు కావచ్చు, చేస్తున్న సేవ కావచ్చు, ఇంకా చెప్పుకోవాలంటే ఎక్కడ స్కామ్లు జరగకపోవడం కావచ్చు, ఇట్లాంటివన్నీ చూస్తే కొంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. సరే నేనైతే బాగానే పనిచేసిన, గెలిపించుకోండి ఈ దేశ ప్రజలు, ఓడగొడతారా ఓడగొట్టని. ఎందుకోసం అంటున్నా అంటే నేను ఇక్కడ చాలా మందితో ప్రజలతో మాట్లాడినప్పుడు, సరే వేరే రాష్ట్రాల పరిస్థితి మనకు తెలియదు కానీ మన రాష్ట్రంలో మాత్రం గల్లీలో ఎవరున్నా సరే కానీ ఢిల్లీలో మోడీ ఉండడమే కరెక్టు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సరే అది దేశం కోసమే కావచ్చు, దేశ భద్రత దృష్ట్యానే కావచ్చు, మతపరమైనటువంటి ఏ సమస్యలు జరగకపోవడం కావచ్చు, రామ మందిర నిర్మాణం అయి ఉండొచ్చు, ఆర్టికల్ 371 కావచ్చు, ఏదైనా సరే వీటన్నిటికీ సంబంధించి ఈ సిఏఏ చట్టం కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి కొంత దేశ ప్రజల మన్నలను అయితే చూరగొన్నాడు ప్రధాని మోదీ. ఇక రాని నల్లధనం కోసం, రాని 15 లక్షలు పడకపోవడం కోసం, రాని ఇండ్ల కోసం చాలా మాట్లాడుకుంటారు, అది వేరే విషయం. సరే వచ్చిన కాడికి ఏం చేసిండు దేశానికి అనేది మాత్రం చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. బీజేపీకే ఓటు పడితే బాగుంటుంది కేంద్రంలో అని చెప్పి అంటున్న ప్రజల్ని మాత్రం నేను చూసిన. అది ఏమన్నా జరగవచ్చు, మరి చూడాలి. మరి భారత్ న్యాయయాత్ర చేసిన, జోడో యాత్ర న్యాయయాత్రలు చేసిన రాహుల్ గాంధీని ఆదరిస్తారా, మోదీని ఆదరిస్తారా అనేది తెలుస్తుంది మనకు భవిష్యత్తులో, అతి త్వరలో 2 నెలల్లో. బీజేపీని గట్టిగా జోడో యాత్రల ఇమేజ్తో రాహుల్ గాంధీ చెప్పిన ఇందాక, అదే జోడో యాత్రలతోనే ఇమేజ్ వచ్చింది, పెరిగింది. గతంలో ఉన్న రాహుల్ గాంధీ వేరు, ఇవాళ రాహుల్ గాంధీ వేరు. గతంలో పప్పు అని చెప్పి ట్రోలింగ్ చేసిన రాహుల్ గాంధీని ఇలా బాగా మాట్లాడుతున్నాడు, బాగా కష్టపడుతున్నాడు. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు నడిచిన నాయకుడు, ఏకైక నాయకుడు ఉన్నాడు అంటే అది రాహుల్ గాంధీయే. జోడో యాత్ర పేరిట వేలాది కిలోమీటర్లు నడిచిండు, ప్రజలందరితోని మమేకమైండు, ప్రజా సమస్యలన్నీ కూడా తెలుసుకున్నాడు. కాబట్టి ఈయనకి అవకాశం ఈసారి వచ్చే ఛాన్స్ ఉంది అని ప్రజల్లో కూడా అనుకుంటా ఉన్నారు. కానీ మోడీ అంత అయితే అనుకోవట్లేదు, అనుకున్నా మోడీ అంత అయితే అనుకోవట్లేదు. 2 సార్లు పరిపాలించిన యాంటీ ఇన్కంబెన్సీ, ప్రజా వ్యతిరేకత ఉందని తెలిసినా, ప్రభుత్వ వ్యతిరేకత ఉందని ఉన్నప్పటికీ మోడీ మీదనే ఎంతో కొంత ఆశ కనిపిస్తూ ఉంది. ఇది ఒక చివరి టర్మ్గా భావిస్తున్నారు ప్రజలు. ఈ చిట్ట అవకాశం ఇద్దామన్నట్టు అనుకుంటా ఉన్నారు. సో రాహుల్ గాంధీకి ఉంటే భవిష్యత్తులో ఉండొచ్చు కాక, ఇప్పుడు కాకుండా. ప్రతీకారం పట్టుదలతో శరద్ పవార్, తమిళనాడులో తగ్గేదే లేదంటూ స్టాలిన్, బీహార్ బరిలో సత్తా చాటాలని తేజస్వి, పరిస్థితులకు ఎదురెళ్తూ కేజ్రీవాల్, యూపీలో పునర్వైభవానికి అఖిలేష్ అంటూ మొత్తానికి కొందరేమో ప్రజలను కట్టిపడేసేలా అనర్గళంగా మాట్లాడే వక్తలు, మరికొందరేమో తెర వెనుక కీలక వ్యూహకర్తలు, ఇంకొందరేమో పట్టువదలని విక్రమార్కులు. దేశం ఎదుర్కొనున్న అత్యంత కీలకమైన సార్వత్రిక ఎన్నికల్లో అందరి దృష్టి వీరిపైనే. కొందరికి ఇవి చావో రేవో, మరికొందరికి పరువు ప్రతిష్ట, ఇంకొందరికి భవిష్యత్తును నిర్దేశించే పరీక్ష. మిగతా వారి మాట ఎలా ఉన్నా వచ్చే ఎన్నికలు 8 మంది నేతల చుట్టూనే తిరుగుతాయనడంలో సందేహం లేదు. హ్యాట్రిక్ అంటూ వీళ్ళూరుతున్న ప్రధాని మోదీ, జోడో యాత్ర జోష్ మీద ఉన్న రాహుల్, కమలానికి కంట్లో నలుసుగా మారిన కేజ్రీ, బీజేపీకి అడ్డుగోడల్లా మారిన స్టాలిన్, మమత, బీహారీ బాబు తేజస్వి యాదవ్ ముందున్న సవాళ్లు, అవకాశాలపై ఇదొక కథనం.